సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయినా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన గ్లామర్తో ఎప్పటికప్పుడు పోటీ ప్రపంచంలో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఈ మధ్య పలు షోలకు యాంకర్గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈమె హాస్పిటల్ బెడ్పై సెలైన్ ఎక్కించుకొని ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల కింద దిష్టి నిజమే, ఈ వారం జీవితంలో నేను బలంగా ఎలా ఉండాలో ఆలోచించాను. నేను శివయ్యని నమ్ముతాను, కానీ ఆయనకు నా మీద కోపం వచ్చినట్టుంది. అయినా శివయ్య, మా అమ్మ, ప్రసన్న, రమణ లేకుండా నేను లేను. జీవితం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తుంది. దిష్టి నా మానసిక ఆరోగ్యాన్ని, నా శారీరక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యం అంటూ రాసుకొచ్చింది. అయితే ఈమె ఎందుకు ఇలా హాస్పిటల్ పాలయ్యింది అనే విషయం మాత్రం వెల్లడించలేదు. సుప్రీత కెరియర్ విషయానికొస్తే అందం విషయంలో ఈమె సాటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమాలకు బ్రేక్ రావటంతో తన తల్లి ఇంటి పట్టునే ఉండసాగింది. దీంతో ఏం చేయాలో తెలియక టైంపాస్ కోసం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం మొదలుపెట్టారు ఈ తల్లి కూతుర్లు. అలా చిత్ర విచిత్రమైన వేషధారణతో గ్లామర్ ఒలకబోస్తూ వీడియోలు షేర్ చేసేవాళ్ళు. ఇక వీళ్ళిద్దరినీ చూసి నిజంగా వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లా, లేక స్నేహితులా, లేక సిస్టర్సా అనే రేంజ్లో కామెంట్లు చేసేవాళ్ళు. ఇక ఇప్పటికీ కూడా ఈ తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా వెకేషన్స్కి వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీత బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్తో సినిమా చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదనే చెప్పాలి. మరొక వైపు అమర్దీప్ మాత్రం ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఇటు సుప్రీత మాత్రం పలు షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ సెలబ్రిటీల విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక అంత బాగానే ఉన్నా ఇప్పుడు ఇలా సడన్గా హాస్పిటల్ పాలవటంతో అభిమానులు ఏమైందని తెలుసుకోవటానికి ఆరా తీస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆమె ఎందుకు ఇలా హాస్పిటల్ పాలయ్యింది, ఎందుకు దిష్టి తగిలింది, అసలు దిష్టి తగిలింది అని చెబుతోంది ఎవరి దిష్టి తగిలింది అనే విషయాలు ఇప్పుడు తెగ వైరల్గా మారుతున్నాయి.